ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త బీఆర్ఎస్ కీలక నేత కేసీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. కేసీఆర్ హయాంలో చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగాయని ఆరోపిస్తే హైదరాబాద్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదైంది. ఈ వ్యవహారానికి నాటి సీఎం కేసీఆర్ బాధితులను ఫిర్యాదుదారుడు అంటూ లాయర్ అరుణ్ కుమార్ అయితే ఆరోపించారు. ప్రజలకు తమకు వ్యతిరేకమని భావించిన అందరినీ ఫోన్లను ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక అనుమతులతో మాత్రమే ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానాలు ఉన్న వారిని ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉండగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రధాన నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఆయనను ఏవో నిందితుడిగా పేర్కొంటూ దీనిపైన సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ అయితే చేశారు. ఇక తెలంగాణలో ఇప్పటికే గొర్రెల స్కామ్ సంబంధించి తీగలాగితే డొంగత బయటకు వచ్చిన విధంగా మొత్తానికి ఎక్కడ ఏ అన్యాయం జరిగింది, ఎంత మేరకు ఈ రకంగా ముందుకెళ్లారని చెప్పేసి ధరణిపోవటంలో ఎంతవరకు అక్రమాలు జరిగాయని ఇది ఒకటి బయటికి తీశారు. మరోటి తెలంగాణలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన నువ్వా నేనా అనే విధంగా నడుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిటీ అయితే వేయడం జరిగింది నిజ నిర్ధారణకు సంబంధించి. మొత్తానికి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ఉన్న తరుణములు ఇవి రాజకీయ కోణంతో ఈ రకంగా ముందుకు వార్తలు వస్తున్నాయనే విధంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ వీటిపైన నిజం ఉందా అనే విధంగా మొత్తానికి కాంగ్రెస్ స్కెచ్ అయితే వేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడు అరెస్టు ఏం కథ అనేది మొత్తానికి తెలంగాణలో ఏ వ్యక్తి బీఆర్ఎస్ కీలక నేతలకు సంబంధించి ఇప్పుడే మల్లారెడ్డికి సంబంధించి కీలక ఏదైతే అవినీతికి భూ అక్రమాలకు పాల్పడిన ఉన్నారో వారందరినీ కూడా వెతికి ఫిర్యాదుల మేరకు వాటిని అయితే అమలు పరుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సవాలుగా స్వీకరించినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి రేవంత్ రెడ్డి.